పేదరికంలో ఉన్న ఒక అమ్మాయి అమెరికాలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని అత్యంత సంపన్నురాలుగా ఆ విశ్వశక్తి అనుగ్రహంతో ఎలా ఎదిగింది. ఇది రియల్గా జరిగిన స్టోరీ. అమెరికాలో ఈ భూగోళ నిర్మాణ దృశ్యం అద్భుతమైన సౌందర్యాన్ని మనకి ప్రదర్శిస్తుంది. దీని నిండా విశాలమైన సముద్రాలు, పర్వతాలు, అడవులు, అబ్బురపరిచే సముద్ర ప్రాంతాలు, విశాలంగా పరుచుకున్న మైదానాలు, అన్ని రకాల విచిత్రమైన జంతువులు, ప్రాణులు, ప్రకృతి అందాలే కాకుండా అనేకం మనకి నిత్యం ఈ అందమైన భూమి అనే గ్రహం మీద కట్టడాలు, అద్భుతమైన సిటీలు కనిపిస్తూ ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ కోచ్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీ జీవితాల్లో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో ఈ అందాలతో పాటు జీవితంలో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయని మీకు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయికి ముందు తెలియదు ఈ సవాళ్ళు ఎదురవుతాయి ఇవన్నీ కూడా. ఆ జీవితం ఎదిగేటప్పుడు చాలా బాధలు, ఆ బాల్యం నుంచి యుక్త వయసుకి, ఆ తర్వాత ఆ కౌమార దశకి, చివరికి వృద్ధాప్యానికి కూడా ఆ మనిషి చేరుకునేసరికి ఆ పరిణితి చాలా రెట్లు చెందుతూ ఉంటాడు. ఈ క్రమంలో శారీరక బాధలు, పేదరికం, దుఃఖం, చివరికి లాస్ట్కి మరణం సంభవిస్తాయి. ఈ మధ్యలో అనుకోకుండా జ్ఞానం తగిలితే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే జీవితం మరోలా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ అందమైన ప్రపంచంలో అనేక చోట్లకు ప్రయాణిస్తూ ఉంటాం. ఒక్కొక్క దేశం వెళుతూ ఉంటాం, చదువు నిమిత్తం, లేకపోతే వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, ఇంకా అనేక రూపాలు ఈ అందమైన అద్భుతమైన ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. అనేక రకాలుగా ఈ ప్రకృతిని చూసి మురిసిపోతూ ఉంటాం. ఎంత బాగుందో అని చెప్పేసి ఆ ప్రకృతిలో కొద్దిసేపు ఆ ప్రకృతిని ప్రేమించే వాళ్ళు సెద తీరుతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అందమైన ప్రపంచంలో ఇక్కడ లీజ్ మరీ అనే ఆ అమ్మాయి ఆ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్కడ జన్మించింది. వారి తల్లిదండ్రులు అనేక కష్ట నష్టాలకు వచ్చి చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఆ సంపద మీద, డబ్బు మీద ధ్యాస అనేది ఎలా పెట్టాలో తెలియక పేదరికంలో మగ్గిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళకి పుట్టిన అమ్మాయే లీజ్ మరీ. ఇక్కడ న్యూయార్క్ నగరంలో పేదరికంలోనే పెరిగింది ఆ అమ్మాయి. ఆ సిటీలో చూస్తూ, అక్కడక్కడ పనిచేస్తూ, కొన్ని షాపుల్లో పనిచేస్తూ, ఆ సిటీలో అంతా తిరుగుతూ ఈ ప్రపంచాన్ని తనదైన ఒక పద్ధతిలో, ఈ ప్రపంచంలో తను ఇలా కాకుండా అత్యంత గొప్పగా జీవించాలని చిన్ననాటి నుంచి ఆమెకి విపరీతమైనటువంటి కోరిక కలిగేదన్నమాట. ఆ సిటీలో నడుస్తున్నప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో నేను ఉండాలి, ఎలా అది నాదే అనుకుంటూ ఉండేదన్నమాట. అట్లా అనుకుంటూ అట్లా పెద్దదైంది, పెరిగి యుక్త వయసుకు వచ్చింది. ఆ లీజు యుక్త వయసులోకి రాగానే ఆమె తల్లి మరణించింది. ఉన్నా కానీ తనకి ఎప్పుడు సపోర్ట్ చేయటం కానీ, తనకి తెలివి నేర్పించడం కానీ ఇలాంటి ఏమీ లేదు. ఆ తల్లికి ఏం తెలియదు, ఎందుకంటే తను పేదరికంలో పెరిగింది. ఆ తర్వాత తను కొన్ని మత్తు పదార్థాలకి బానిస అయ్యి ఆ తల్లి అట్లా చేసేదన్నమాట. అలా చేస్తూ ఆ మత్తు పదార్థాలకి ఆ బానిస అయినటువంటి ఆ తల్లి మరణించింది. ఆ తండ్రేమో ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. భార్య చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అమ్మాయిని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ లీజ్ మరీ చాలా ఒక ఒత్తిడికి గురైందనమాట. ఏం చేయాలి, కనీసం ఒక నైట్ తోడుగా ఉండే తల్లిదండ్రులు కూడా లేరు, ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆ సిటీలో అందమైనటువంటి ఆ ప్రపంచాన్ని చూస్తూ తను ఆ తల్లి లేదు, తండ్రి వెళ్ళిపోయాడనే బాధని వదిలిపెట్టేసింది. ఒక స్నేహితురాలు పరిచయం అయింది ఆమెకి. పరిచయం అయ్యి జోసెఫ్ మార్పి క్లాసెస్కు తను వెళ్తున్నప్పుడు తనని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసినప్పుడు తన పరిస్థితిని అంతా వివరించినప్పుడు తను చెప్పాడు, ఒకటి జరిగే ముందు మరొక అద్భుతం జరుగుతుంది. నీ జీవితం ఇలా జరిగింది అంటే నీకు నేర్పించడానికి నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఎలా జీవించాలి అన్న ఆ ఉత్సుకత, కసి, పట్టుదల పెరగటానికే ఈ కష్టాలు నీకు వచ్చాయి. లేదంటే జీవితం చాలా బాగుండాలనే ఆ సీరియస్నెస్ నీకు వచ్చేది కాదు.
కాబట్టి నీకేం కావాలో, నువ్వేం అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది చెప్పుమని చెప్పి తనకి పర్సనల్గా క్లాస్ చెప్పారు. చెప్పినప్పుడు ఆమె, నేను ఈ ప్రపంచంలో చాలామందికి నాలాగా బాధపడుతున్న అనేక అమ్మాయిలకి నేను జాబ్ కల్పించాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఇంకా గొప్ప వ్యక్తిగా ఎదిగి అనేక మంది నేను ఆదుకోవాలి, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరినీ అని తన కోరిక అనమాట. ఆ కోరికను ఎప్పుడు కూడా ఆ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండేది. ఒక బస్సులో ప్రయాణం చేసినా, తన ఉంటున్న ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్తో కలిసి ఉన్నా సరే అనేక మందిని తాను ఆదుకున్నట్టుగా, ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టుగా, అలా ఆ లీజ్, ఆ మేరీ అనే అమ్మాయి ఆ మనసులో ఆ ఊహలను రిలీజ్ చేస్తూ ఉండేది. తను ఆ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది. సరైన ఇల్లు లేక మెట్ల కింద పడుకోవటం, రోడ్డు పక్కన వాళ్ళు గెంటేయటం, తర్వాత రకరకాల ఇబ్బందులు వర్ణాతీతం అనమాట అమ్మాయి జీవితంలో. అలా వెళ్ళిపోవటంతో తల్లిదండ్రులు తనకి అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాలేదు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలోంచి తను చదువుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటి నుంచి తను లైఫ్ మారాలనే కసి పెరిగింది, అంటే ఆ పట్టుదల పెరిగింది. వాళ్ళు వేరే వాళ్ళని చూస్తూ వాళ్ళు కాలేజీకి వెళ్ళటం, స్కూల్కి వెళ్ళటం చూసి తను కూడా ఆ చదువుకోవాలని ఆశ పెరిగి ఆ చదువు మీద ధ్యాస పెట్టి అలా చదువుకోవటం మొదలుపెట్టింది. తను పనిచేసే ఆ చోట ఆ తీసుకున్న అమౌంట్తో వెళ్ళి అక్కడ చదువుకుంటూ, చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేది. పాఠశాల నుంచి కాలేజీ దాకా, యూనివర్సిటీ దాకా ప్రతి దాంట్లో ఫస్ట్ వచ్చేది. అంటే తను ఆ చదువు కోసం ప్రాణం పెట్టేస్తాను అనమాట, ధ్యాస అంతా కూడా. ఎందుకని, నాలాంటి వాళ్ళని అనేక మందిని నేను హక్కును చేర్చుకోవాలి, వారికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంకా ఎంతమంది ఉన్నారో నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్గా ఉండాలని ఆ ఇమాజినేషన్లో తను మునిగిపోయేది. లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా. అట్లా తను తినటానికి ఒక్కొక్కసారి ఆ చిన్న వయసులో తల్లిదండ్రులు వదిలేసిన తర్వాత తనకు అర్థం కాక కొన్ని రెస్టారెంట్లకు వెళ్తే వాళ్ళు గెంటేసేవాళ్ళు, ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడేది. ఫ్రెండ్తో కలిసి ఒక నైట్ ఒక ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర పడుకుంటూ తన జీవితంలో తను ఎన్ని బాధలు పడిందో అటన్నిటినీ నుంచి బయటపడాలని చెప్పేసి తను తీసుకున్న నిర్ణయం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ఆ కళ నెరవేరింది. ఎప్పుడైతే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుందో తనలో అంతులేని జ్ఞానం పెరిగింది. తన ప్రతి రాత్రి ఆత్మతో మాట్లాడి తన సబ్కాన్షియస్ మనసుకి తన కోరికలను తెలియచేసేది. ఆ కోరికలు న్యాచురల్గా చాలా ఇష్టంగా, ఎందుకంటే స్టడీస్లో చాలా క్లవర్ అవటం ద్వారా తన కోరికను తెలియచేస్తూ, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు రాబోయే రోజుల్లో నువ్వు అద్భుతమైన జీవితాన్ని ఇస్తావు అంటూ తను అంత నమ్మకంగా గురువు చెప్పినట్టు పాటిస్తూ అద్భుతంగా తను అనుకున్న కళ నెరవేరేలాగా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని పూర్తి చేసిన తర్వాత 4 ఏళ్ల తర్వాత లీజ్ తన కళని నిజం చేసుకుంది. అంటే తను ఆ యూనివర్సిటీ చదువు అయిపోయిన తర్వాత ఒక కంపెనీ పెట్టినట్టుగా అనేక మందికి ఆశ్రయం కల్పిస్తూ ఆ జాబ్స్ ఇస్తూ తను చేస్తున్నటువంటి రచనల్లో కానీ అద్భుతమైన రచనలు చేసేది. తను రాసే పుస్తకాలు అమెరికా అంతటా చాలా బాగా అమ్ముడైపోయాయి. అంత జ్ఞానాన్ని సంపాదించింది అనమాట. ఆ వచ్చిన డబ్బులతో చాలామందిని ఆదుకోవటం, కంపెనీ పెట్టడం, ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వటం, అనేక రకాలుగా తన టాలెంట్ని అత్యద్భుతంగా ప్రదర్శించేది. అంటే ఆ కథ రాసిందంటే ఆ కథ చరిత్ర సృష్టించేదన్నమాట. అంత అద్భుతంగా ప్రపంచంలోనే ఆమె రచయిత్రిగా, అద్భుతమైన రచయిత్రిగా మారింది. అంటే అక్కడ పట్టుదల, ఆ కసి అనేది ఆమె జీవితాన్ని మార్చేసింది. అంటే ఆ సిటీలో తిరుగుతూ తను పడుతున్న కష్టాలంటూ నెంబర్ వేసుకునేది కాబట్టి దాని నుంచి మళ్ళా విముక్తి పొందేలాగా రిపీట్ అవ్వకుండా తను ఎలా ఎదగాలో అంత టాలెంట్ని ఇవ్వమని విశ్వాన్ని పదే పదే రాత్రిపూట అడిగేది. అలా డిఫరెంట్గా ఆమెని జీవితాన్ని మార్చేసింది అనమాట. తన జ్ఞానం, అంతులేని జ్ఞానం రావటమే కానీ, ఆ సంపద, తన రచనల్లో తన కంపెనీ పెట్టడమే కానీ, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కానీ అక్కడ చరిత్ర సృష్టించింది. అంటే చాలామంది మహిళలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది నా జీవితం అన్నట్టుగా. కానీ ఆమె అలా తీసుకోలేదు. తోడుగా ఎవరు లేకపోయినా ఆ కష్ట నష్టాలకి ఓర్చుకుని ఆ పెద్ద సిటీలో ఉండటం ద్వారా రంగురంగుల ప్రపంచాన్ని చూస్తూ తనకి అలా ఎదగాలి, అంత రిచ్గా ఆ బంగ్లాలో నేను ఉండాలి అంటూ ఆ కోరికను, ఆ బిల్డింగ్లోను, ఆ ఆఫీస్ని అదే పనిగా మనసులో నాటేసుకుందనమాట. అంత పెద్ద రిచ్ బిల్డింగ్ నాదే,
నేను దాన్ని పొందాలి ఏమైనా సరే, అంత పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీలో నేను చదవాలి అంటూ ఆ యూనివర్సిటీ కేసి తిరుగుతూ, ఆ యూనివర్సిటీ గేట్ ముందునే చాలాసార్లు తిరుగుతూ ఆ యూనివర్సిటీని చూస్తూ అక్కడ చదువుకున్నట్టుగా, డిగ్రీ పొందినట్టుగా, ఒక కంపెనీ పెట్టినట్టుగా, చాలా కథలు తను రాసే పుస్తకాలు బాగా హాట్ కేకులుగా అమ్మడైపోతున్నట్టుగా, అసలు విడుదల చేసిన వెంటనే చాలా త్వరగా అవి హాట్ కేకులుగా అయిపోతున్నట్టుగా అలా కలలు కన్న ఆమె జీవితం అనంత విశ్వశక్తి అనుగ్రహంతో అది నిజమైంది. తను అంతగా ప్రాణం పెట్టింది. ఇక్కడ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ప్రేరణ కలిగించే పుస్తకాల్లో ఆమె పేరు కూడా చేరిపోయింది. అంతగా ప్రేరణ ప్రపంచానికి అందించింది. ఇక్కడ మనం కావాల్సినటువంటి దాని మీద ధ్యాస ఉంచినప్పుడు ఏదైనా జరుగుతుంది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఏ లోటు లేని అద్భుతమైన జీవితం జీవిస్తే గనక ఆ జీవితాన్ని కొత్తగా మార్చాలనే ఆలోచన వచ్చేది కాదు. పేదరికంలో మగ్గిపోవటం ద్వారా దీని నుంచి బయటపడాలనే ఆలోచన ఆమెకి ఎక్కువగా వచ్చింది. అంటే జీవితంతో ఏమైనా సృష్టించవచ్చు, మనం సృష్టికర్తలం. మన క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాసుకున్నప్పుడు సాధించాలి అనే కోరిక, పట్టుదల ఉన్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఆ సాధించే దాని మీద ధ్యాస పెడతాయి. ఇక్కడ ఆ కుటుంబ జీవితం బాగాలేదు, చదువు లేదు, కానీ తర్వాత ఆమె పరిస్థితి మారింది. చదువుకుంది, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా కోరుకోవాలో గురువు ద్వారా నేర్చుకుంది. ఆ కళలని సార్థకం చేసుకుని ప్రపంచంలో అనేక మందికి రోల్ మోడల్గా ఆమె నిలిచింది. అంటే ఇక్కడ ఒక స్థాయికి వచ్చాక ప్రపంచం ఆటోమేటిక్గా అభినందనలు తెలుపుతుంది. అదే పేదరికంలో ఉన్నప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఆ రోడ్ సైడ్ రెస్టారెంట్ల దగ్గర ఆ ఫుడ్ కోసం ప్రయత్నించి నానా బాధలు పడ్డప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు, గెంటి వేశారు అమ్మాయిని. అలాంటి స్థితి నుంచి ప్రపంచం తనని సన్మానించే స్థాయికి అనేక మంది అలాంటి వాళ్ళకి తన ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కానీ తన రచనలతో అద్భుతంగా ప్రపంచాన్ని ఒక కుదిపిన అమెరికాని. అంటే ఇక్కడ ఏమీ లేని స్థితిలో మొదలుపెట్టిన జీవితం అన్ని అద్భుతాలతో సంపదతో నిండిపోయిన జీవితం అయినప్పుడు తన ఆనందానికి హద్దులు లేవు. తన యొక్క ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధానంలో కూడా తనలాగా బాధపడుతున్న వాళ్ళకి నీడీ పీపుల్కే ఇచ్చింది తను, అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి కాకుండా. ఎందుకంటే తను అక్కడి నుంచే వచ్చింది కాబట్టి. ఇక్కడ విజయం సాధించడానికి అవసరమైన అన్ని రకాల లోటుపాట్లు మన జీవితంలోనే ఉంటాయి, వాటిని వెలికి తీయాలని చెప్పేసి ల్యారీ ఎలిసన్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆమె ధ్యాస అంతా కూడా చెప్పేవాళ్ళు లేకపోయినా జీవితం మారిపోవాలి, నా జీవితం ఇలా కాదు అంటూ ఎలా కావాలో ఆ ఇమాజినేషన్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురువు చెప్పినట్టుగా ఆ జోసెఫ్ మార్పి గారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించింది. తను అంత సీరియస్గా తీసుకుంది. చదువులో ఫస్ట్ వచ్చింది, యూనివర్సిటీలో ఆ సీట్ రావటమే కష్టం, కానీ విశ్వశక్తి అనుగ్రహంతో ఆ సీట్ వచ్చేలా చేసి అక్కడ అంతులేని జ్ఞానాన్ని పొంది అద్భుతమైన రచనలు చేస్తూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. అంటే తన మాట ప్రపంచం వినేలాగా, తనను సన్మానించేలాగా, తన పుస్తకాలు అంతగా హాట్ కేక్లుగా అమ్మడైపోయేలాగా తన జీవితాన్ని మార్చివేశాయి. ఇక్కడ కారణం ఏంటంటే ఏదైనా చేయటానికి డబ్బు లేదు అనే ఆలోచన రానివ్వలేదు. ఆటోమేటిక్గా సంకల్పాన్ని విడుదల చేస్తే చైతన్యపరుస్తుంది విశ్వం అని చెప్పి నమ్మింది. అలా తను ఏదైతే కోరుకుందో అది అలా పొందినప్పుడు ఆమె ఆనందానికి హద్దు లేదు. విశ్వానికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తూ ఉండేది. ఉదయం లేచిన వెంటనే రాత్రి వరకు అనేక సార్లు ఆ విశ్వంలోకి చేతులు పైకెత్తి అత్యద్భుతంగా మాట్లాడుతూ ఉండేది విశ్వంతో. అంటే ఆ విజయం పొందిన ఆనందానికి ఆమె ఆ కృతజ్ఞతల పరంపరంగా ఎక్కువగా జోసెఫ్ మార్పి గారు ఏం చెప్పారో, కృతజ్ఞతలు అనేది విడిచిపెట్టొద్దు నీ జీవితంలో అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించి ఒక స్త్రీ పేదరికాన్ని నుంచి కోట్లకి, వేల కోట్లకి పడగలెత్తింది, అనేక మందిని ఆదుకుంది. ఇక్కడ శూన్యం నుంచే అన్నీ మొదలవుతాయంటుంది యూనివర్స్. శూన్యం పునాదిగా మొదలు పెట్టాలంటుంది. సున్నా అంటే అది నిండుగా ఉంది, జీరో అని అంటారు, కానీ దాన్ని నిండుగా ఉన్నామని అర్థం అనమాట. నేను శూన్యం నుంచి పునాదులు మొదలు పెట్టానంటుంది ఆ అమ్మాయి. మా ఊరు కుగ్రామం, తల్లిదండ్రులు అలాంటి వాడు, కానీ అనంత విశ్వశక్తి నా జీవితాన్నే మార్చేసింది. విశ్వసించండి, పొందండి, ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని చెప్తుంది.
లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏదైనా సాధ్యమే. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. నమ్మకంతో అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.